జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని గ్రేటర్ హైదరాబాద్ మజ్లిస్కి కాంగ్రెస్కి పంచుకునే విధంగా ముక్కలాట చేసి 3 ముక్కలు చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, మొన్నటికి మొన్న రిజర్వేషన్లు వ్యతిరేకించి ఎస్సీ ఎస్టీ బీసీలను అన్యాయం చేశారు. మొన్నటికి మొన్న రిజర్వేషన్లను అడ్డుకొని ఎస్సీ ఎస్టీలకు పెరిగేటువంటి సీట్లను అడ్డుకున్నటువంటి మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి దుర్మార్గులు ఈ ఇండియా కూటమి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మొన్నటికి మొన్న సర్ ద్వారా ఈ దేశంలో 5 కోట్ల ఓట్లను సరిచేస్తే అది కూడా వారికి మరి నచ్చడం లేదు. ఈ రాష్ట్రంలో ఎన్సీఆర్బీ చెప్పినటువంటి క్రైమ్ విషయం చెప్తాను. సైబర్ నేరాల్లో ఈ రాష్ట్రం నంబర్ 1 ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. 2024 ప్రకారం 25,000 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినట్టు పోలీసు రికార్డులు చెప్తా ఉన్నాయి. అంతేకాదు ఆత్మహత్యలలో ఈ రాష్ట్రం దేశంలో 2వ స్థానంలో ఉన్నది. రైతులను ఆదుకోకుండా అన్ని రకాలుగా రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం. జొన్నల కొనుగోలు కేంద్రాలు లేవు, ఈరోజు శనగలకు లేవు, సన్ఫ్లవర్కి లేదు, మొక్కజొన్నలు మరి ఇప్పటికీ వడ్ల కోసం కూడా సంచులు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం, రైతులను పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాను. కొందరు పొత్తున్నదని బీజేపీ తోటి పొత్తుంటుందని చెప్తా ఉన్నారు. పొత్తులు గిత్తులు ఉండవు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురుతుందని తెలియజేస్తా ఉన్నాను. చివరిగా మిత్రులారా, కుటుంబ పాలన దేశంలో అంతరించిపోతున్నది. కాషాయ సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు. బొమ్మపుట్ట నుంచి బంగాళాఖాతం వరకు కాషాయ తుఫాన్ వస్తుంది. అశ్వమేధ యాగం మొదలైంది. నా కార్యకర్తలకు ఒకటే పిలిపిస్తున్నా, నిద్రపోకండి, మేల్కోండి, గడప గడపకు వెళ్ళండి, బెంగాల్ అస్సాం రికార్డులను తిరగరాద్దాం. మీ వెంట మేమున్నాం, ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాం. అబ్కి బార్ మోడీ సర్కార్, అబ్కి బార్ మోడీ సర్కార్, అబ్కి బార్. ఇప్పుడు बंगाल के बाद तेलंगाना में बीजेपी सरकार, तेलंगाना में बंगाल के बाद तेलंगाना में बंगाल के बाद तेलंगाना में ये नया भारत है, ये नरेंद्र मोदी का भारत है. जय श्री राम. డాయస్కు ముందున్నటువంటి ఎన్క్లోజర్లో అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ను మరి పోలీసు వారిని కోరుతా ఉన్నాను, అలాగే అలో చేయవలసి కోరుతా ఉన్నాను. ఈ ముందున్నటువంటి అక్కడ నిలబడ్డారు కొంతమంది, వాళ్ళందరినీ కూడా నెట్టుకోకుండా ముందుకొచ్చి కూర్చోవాల్సి కోరుతా ఉన్నాను. దేశం కోసం మోడీ, మోడీ కోసం మనం, దేశం కోసం మోడీ, దేశం కోసం మోడీ. ఇప్పుడు పెద్దలు జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యులు డికే అన్న గారిని మాట్లాడాల్సి కోరుతాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామచంద్రరావు గారికి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, మోహన్ రావు గారికి, నా తోటి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారికి, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నాగేష్ గారికి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి, అదేవిధంగా వేదికమైనటువంటి శాసనసభ్యులకు అందరికీ, శాసన మండలి సభ్యులకు, వేదికమైనటువంటి ఇతర
సీనియర్ నాయకులకు, వేదిక ముందున్నటువంటి బండి